ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా కన్యా రాశి వారికి ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రాశి వారు రాబోయే 2025వ సంవత్సరం అంటే ఈ సెప్టెంబర్ మాసంలో 2025వ సంవత్సరం సెప్టెంబర్ 26, 27, 28వ తేదీల్లో మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడను. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. కోట్ల ధనం మీ చేతికి రాబోతోంది. అవును, కన్యా రాశి వారి జీవితంలో ఉన్నతిని సాధించడం కోసం చేసే పోరాటాన్ని ఎవరూ ఆపలేరు. అలా ఆపే వీరుంటే కన్యా రాశి వారు మీ జీవితాన్ని వారు ఎప్పుడు పూర్తిగా నాశనం చేసేవారు. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే దాని అర్థం ఆ దేవుడు మీకు ఇచ్చిన సందేశం. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడు మీరు ఏ పని చేస్తే మీకు కోట్ల డబ్బు మీ దగ్గరికి వస్తుందో తెలుస్తుంది. ఈ వీడియో చూస్తున్న కన్యా రాశి వారికి అలాగే మీ కుటుంబంపై ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. ఇక వీడియోని ప్రారంభించే ముందు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా గ్రహస్థితిని అనుసరించి కన్యా రాశి వారి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. కన్యా రాశి వారు ప్రస్తుతం మీ జీవితంలో పరిస్థితులు చాలా కష్టంగా ఉన్న మాట నిజం. మీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీవితం మరింత కష్టంగా మారుతుంది. రోజు రోజుకు మీ పరిస్థితి ఎంతగానో దిగజారిపోతుంది. కన్యా రాశి వారు కక్కలేక మింగలేక తమ బాధను గుండెల్లో ఉంచుకోలేక ఎంతో నరకాన్ని అనుభవిస్తున్నారు. కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా తాము సంతోషంగా ఉండాలి అని వచ్చిన డబ్బు మొత్తాన్ని నేనే అనుభవించాలి అని ఎప్పుడు అనుకోరు. కన్యా రాశి వారు మీరు నిజానికి కష్టపడేది మీకోసం కాదు, మీ కుటుంబం కోసం. మీ కుటుంబం ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతోంది. మిమ్మల్ని ఎంతగానో అవమానిస్తున్నారు. మీకు డబ్బు సంపాదించడం చేత కాదని చులకనగా మాట్లాడుతున్నారు. మీకు మిమ్మల్ని పక్కవారిని చూపిస్తూ డబ్బుని ఎలా సంపాదించాలో వారిని చూసి నేర్చుకోండి అని సలహాలు ఇస్తున్నారు. ఈ మాటలు మిమ్మల్ని ఎంతగానో బాధ పెడుతున్నా నా వారే కదా అని ఓపిక పడుతున్నారు. లేదంటే మీలో ఉన్న అన్ని విషయాలన్నీ కూడా అగ్నిగుండంలాగా మారి బయటికి వచ్చేస్తుంది. మీ జీవితం ఎలా ఉందంటే చేతికి డబ్బు అందినట్టే అంది జారిపోతుంది. మీ ఖర్చుల కన్నా ఇతరుల ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. మీరు వారి ఖర్చులు తగ్గించుకోమని అడిగితే వారి కోపంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఉన్న టైంలో మీరు ఒకటి అనుకుంటే మరొకటి జరగటం, కుటుంబంలో తరచూ గొడవలు రావటం మిమ్మల్ని బాధ పెడుతున్నాయి. అసలు మీ జీవితంలో ఇన్ని కష్టాలు పెరగడానికి అసలు కారణం ఏమిటో మీకు తెలుసా? మీకు రావాల్సిన డబ్బును ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా కోల్పోతున్నారు? ఈ రాశి వారు డబ్బులు చేజార్చుకోకూడదు అనుకుంటే చేయవలసిన పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు రాబోయే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో కోట్లు దొరకబోతున్నాయి. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీరు పడిన కష్టాలకి ఇప్పుడు ప్రతిఫలం దక్కే సమయం వచ్చింది. మీరు ఇప్పుడు నిరాశతో కూర్చోవలసిన సమయం కాదు, మీరు ధైర్యంగా నిలబడి విజయం సాధించాల్సిన సమయం. మీకు కోట్లు దొరకలేకపోతున్నాయి కానీ ఇప్పుడు దొరకబోతున్నాయి. మీరు ఒక ముఖ్యమైన పని చేయాలి. ముందుగా మీరు దేవునిపై నిందలు వేయటం ఆపేయండి. దేవుడు మిమ్మల్ని ఎప్పుడో కరుణించాలి అని అనుకున్నాడు. కానీ మీరు మీ కోపం, మీ తొందరపాటుతనం వల్ల భగవంతునిపై మీరు సందేహించడం మీ ఎదుగుదలకు అడ్డుపడుతుంది. మీరు భగవంతుడు పెట్టిన కష్టాలు అధిగమించి ఆ దేవునిపై పూర్తి భక్తి చూపినప్పుడే మీ దగ్గరకు డబ్బు వస్తుంది. అలాగే ఆ డబ్బు మీ గుమ్మం దాటి బయటకు వెళ్లకుండా ఉంటుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే మిమ్మల్ని దానం అడిగిన భిక్షగాళ్లపై మీరు ఎంతగానో కోపం తెచ్చుకొని వారిపై చిరాకు చూపించి వారిని అసహించుకోవడం చేశారు. మీరు ఇలా చేయడం వల్ల దేవుని కరుణకు దూరం అవుతున్నారు. కాబట్టి మీరు ఇకనైనా అలాంటి పనులు చేయడం పూర్తిగా ఆపేయండి. దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ అని చెప్పుకోవాలి. అంటే ఎప్పుడైతే ఒక మనిషి పైన కానీ ఒక గృహం పైన కానీ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందో వారి యొక్క జీవితంలో ఎప్పుడు సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి. ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీకి కారణం మీ చుట్టూ ఉండే వ్యక్తులే.
అంటే ఎప్పుడైతే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని కళ్ళు మిమ్మల్ని అసూయతో కుళ్ళుతో చూస్తూ ఉంటాయో, ఇక ఈ దృష్టి కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి అశుభ ఫలితాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి కారణం మీ జీవితంలో చాలా రోజులుగా చాలా రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశాలు మీ చేతుల వరకు వచ్చి చేజారిపోతున్న సందర్భాలు, అంటే చాలా వరకు చేజారిపోతున్న సందర్భాలే ఎక్కువగా ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. అలాగే ఈ రాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య కూడా పెరుగుతుంది. ముందుగా దీనికి ప్రధాన కారణం మీ జాతకంలో ఉన్న 2 ముఖ్యమైన గ్రహాల ప్రభావం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న ఇందులో ఒక గ్రహం మీకు డబ్బు విలువ, కుటుంబం యొక్క ప్రాముఖ్యత నేర్పుతున్నారు. అందులో మీరు ఆర్థికంగా ఒత్తిడిని, కుటుంబ సంబంధాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరొక గ్రహం తన దృష్టితో మీ సుఖం, ఆరోగ్యం, లాభాలను కూడా ప్రభావితం చేస్తున్నాడు. మీరు దీనివల్ల మీ ఇంట్లో ప్రశాంతత లోపించడం, ఊహించని ఖర్చులు రావడం, మీరు ఆశగా ఎదురు చూసే పనులు ఆగిపోవడం జరుగుతున్నాయి. అలాగే మీ కోపం, అహం దీనివల్ల మీ బంధాల్లో, అంటే మీ భాగస్వామితో, స్నేహితులతో, వ్యాపార భాగస్వాములతో గొడవలు పెరుగుతున్నాయి. మీ వృత్తి జీవితం, వ్యక్తిత్వం మరియు మీ ధన స్థానం చాలా దిగజారిపోతుంది. మీలో చిరాకు, ఆవేశం, అసహనం పెరిగిపోవడం అనేది చూడొచ్చు. అయితే ఈ 2 గ్రహాలు మీకు కష్టాలు ఇస్తున్నప్పటికీ ఇది మిమ్మల్ని భవిష్యత్తు కోసం సిద్ధం చేసే ఒక శిక్షణ మాత్రమే. ఇప్పుడు మీరు చేయవలసిన పని గురువు మీకు అందిస్తున్న అదృష్ట సంకేతాలను, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. మీరు మీ భవిష్యత్తును గురించి ధైర్యంగా ముందుకు సాగండి. ఇక ముఖ్యంగా కన్య రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మీరు చెడుగా మాట్లాడకండి. 3వ వ్యక్తి గురించి మీరు చెడుగా మాట్లాడడం వల్ల మీకు స్నేహితులుగా నటిస్తున్న వారే మళ్ళీ 3వ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీ గురించి చెడుగా చెప్పారు అని చెప్పి ప్రచారం చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకొని మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడండి. ఎందుకంటే మాట జారితే వెనక్కి తీసుకోలేం. మీరు అన్న మాట చెడుగా బయటికి వెళ్తే కనుక మీకు చెడ్డ పేరు వస్తుంది. అలాగే దీని ప్రభావం మీరు చేసే ప్రతి పని మీద కూడా పడుతుంది. దీనివల్ల మీ పనులన్నీ ఆగిపోవడం, అలాగే మీకు శత్రువులు పెరగడం వంటివి అనేక నష్టాలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మీరు 100కి 100% గుర్తుపెట్టుకోవాలి. గడిచిపోయిన కష్టాలను తలుచుకుంటూ కూర్చోకండి. ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేయండి. మీకు చెడు జరిగే ముందు దేవుని నుండి కొన్ని సంకేతాలు వస్తాయి. మీరు వాటిని అర్థం చేసుకొని వాటి బారిన పడకండి. మీకు వచ్చిన డబ్బులు కొంత దేవుడి పటాల వద్ద ఉంచండి. ఆ తర్వాత డబ్బులు తీసుకోండి. ఇది మీ డబ్బును పరుల పాలు కాకుండా చేస్తుంది. మీరు డబ్బుని పొదుపుగా వాడతారు. కుటుంబంతో ప్రేమగా, ఓపికగా ఉండండి. అహంకారానికి దూరంగా ఉండండి. మీరు ఈ పనులు చేస్తే గురువు మీకు పూర్తిగా అండగా ఉంటాడు. అలాగే ఆంజనేయ స్వామిని పూజించడం, రోజు హనుమాన్ చాలీసా చదవటం లేదా వినటం వల్ల చెడు ప్రభావం ఏదైతే ఉందో అది మీ మీద పడకుండా తగ్గుతుంది. అలాగే మీరు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళటం ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. ఇది మీ కోపాన్ని, బంధాల్లోని సమస్యలను తగ్గిస్తుంది. వీధి కుక్కలకు ఆహారం పెట్టడం చాలా మంచిదే. మీకన్నా పెద్దవారిని, గురువులను గౌరవించండి. గురువారం నాడు పసుపు రంగు బట్టలు ధరించడం లేదా శనగలు దానం చేయడం మంచిదే. ఈ చిన్న చిన్న పనులు చేస్తే మంచి మనసుతో ధైర్యంగా ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది. మీ కష్టాలన్నీ పోయి కోట్ల సంపద లేదా దానికి సమానమైన విజయంతో పాటు ఆనందం మీకు ఖచ్చితంగా దొరుకుతాయి. కన్య రాశి వారికి విజయం సిద్ధిస్తుంది. వీడియో చూసిన కన్య రాశి వారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని కామెంట్ చేయండి. మీరు ఖచ్చితంగా జీవితంలో విజయాన్ని పొందుతారు. సో చూసారు కదండి, కన్య రాశి వారు ఎలా కోటీశ్వరులు కాబోతున్నారు అనేటువంటి అంశాలతో పాటుగా ఏ దేవతారాధన చేయాలి అనే అంశాలను వివరంగా ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్య రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరీ ముఖ్యంగా కన్య రాశి వారు ఎవరైనా మీకు తెలిసిన వారు, మీ స్నేహితులు, బంధువులు లేదా చుట్టాలు, లేదంటే మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే కన్య రాశి వారికి రాబోతున్న రోజుల్లో, అంటే ఈ సెప్టెంబర్ 25, 26, 27వ తేదీల్లో వీరికి రాబోతున్న ఆ గోల్డెన్ ఛాన్స్ ఏంటి, అలాగే వీరు ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి, ఏ విషయాల్లో వీరు పొరపాటు చేయకూడదు, ఏ విషయాల్లో వీరు అప్రమత్తంగా ఉండాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.